అర్ధరాత్రి 12 గంటల సమయంలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా 10 మంది 10వ తరగతి విద్యార్థులు చితకబాదారు. గుడ్డలు నోట్లో కుక్కి బ్యాట్లు రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తూప్రాన్ గురుకుల పాఠశాలలో సెంటు బాటిల్ విషయంలో 9వ తరగతి విద్యార్థులపై 10వ క్లాస్కు చెందిన విద్యార్థులు వారి రూమ్ నుండి అర్ధరాత్రి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. క్రికెట్, హాకీ బ్యాట్తో చెప్పులతో దారుణంగా కొట్టారు. పొద్దున విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. దాంతో గొడవకు పాల్పడ్డ విద్యార్థులను ప్రిన్సిపాల్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దగ్గర చాకుమార్ బ్లేడ్ ఉన్నాయని వచ్చేస్తుండే. ఇక అదే ఏ మనుషులు రా వాళ్ళు కడుపులో అన్నీరు కిందేసి తొక్కిరు. ఆ అభియాన్ని కూడా మన బ్యాండ్ కొట్టే కట్టెలు ఉన్నాయా అవిటితోటి దొడ్డు ఉంటుంది చూడు కట్టె. చెడిపోతుంది మొత్తం ఆల్మోస్ట్ చెడిపోయారు. ఇప్పటి నుంచైనా మంచిగా ఉండి ఒక పద్ధతి ఉంది, అర్థమైందా? ఇంకొక 2 years అయితే మీరు ఇంట్లో చేస్తే మీ పేరు మీద రౌడీ షీట్ ఇవ్వలేదు, అర్థమైందా? రౌడీ షీట్ అంటే ఏదో మీకు ఇవ్వదు. కన్నా దొరకలేదనుకో మీ లైఫ్ అనేది ఉండదు, ఇక మీ జీవితంలో లైఫ్ ఉండదు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మీ ఇంట్లోకి వచ్చి పోలీసులు వచ్చి తీసుకొని అంత దూరం ఉంటుంది. అర్థం చేసుకొని ఎవరు తీసి వాళ్ళు తీసేసుకొని ఇళ్ళల్లో చదువుకుంటారా ఎక్కడ చదువుకుంటారా మీ ఇష్టం దగ్గర చదువుకొని ఫైనల్కి వచ్చి ఎగ్జామ్లో కండక్ట్. పిల్లలు మాట అనుకొని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్ దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా మరి అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసిన పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. మేము టీచర్స్ కమిటీ అందరం ప్రిన్సిపల్ సార్ అధ్యక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్లో పిల్లలు క్షేమంగా ఉండడానికి స్కూల్ ప్రెస్టేజ్కి సంబంధించి మేము అన్ని రకాల ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు తెలియదు సార్, అది ఎందువరకు వాళ్ళు ఏదో మాటలు అనుకున్నారు ఈవినింగ్, ఎవరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. వాళ్ళు వేరే పిల్లలు సార్, వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి మన దగ్గర. హాస్టల్లోనే ఇట్లా అవుతుంది కదా, అన్ని హాస్టల్లో డిఫరెంట్ వాళ్ళే ఉంటారు కదా. సార్ అట్లా 100% అది కాదు మేడం, ప్రతి హాస్టల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క ఊరు వాళ్ళు ఉండరు. ఈ హాస్టల్లోనే ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది కదండి సార్, అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్, అక్కడ దూరం నుంచి వచ్చే కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది కదా. డెఫినెట్ గా చూద్దాం సార్, నెక్స్ట్ టైం అట్లా కాకుండా అర్ధరాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉన్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అరిచినా ఎవరికైనా చెప్పినా చంపేస్తామని బెదిరించారని, సౌండ్ బయటకు వెళ్లకుండా నోట్లో గుడ్డలు పెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని గురుకుల పాఠశాలలో గత నెల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి అని తెలుస్తూ ఉంది. కేవలం ఈ పాఠశాలలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాని విషయంగా మారింది. విద్యార్థుల క్రమశిక్షణ లోపమా లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. డార్మెంటర్లకు పిలిచి ఎందుకు కొడుతున్నారు అంటే అది అప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందు ఒక ఆయనని కింద పడేసిన సెంటు కోసం పడేసినందుకు నన్ను కొట్టిరు. నైట్ 10కి కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. నోట్లలో బట్టలు పెట్టిరు, మళ్ళా నోట్లలో తోసులు పెట్టిరు, కట్టెలతో కొట్టిరు, హాకీ బ్యాట్లతోటి క్రికెట్ బ్యాట్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. సార్లు ఉన్నారు కానీ వాళ్ళు పండుకున్నారు. అప్పటికే డోర్ క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళలేము. మేము వాళ్ళ క్లాస్కి 10 అట్లా వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 12 అయింది. అప్పటికి ఆఫీస్ రూమ్లో వాళ్ళు వండుకున్నట్టు డోర్ క్లోజ్ చేసేసి. గొడవ ఎందుకంటే అంటే ఆయన ఒక జశ్వంత్ అని ఉంటాడు, ఆయన ముంగడ పోయి సెంటు బాటిల్ తీసుకుంటున్నది. నాదని తీసుకునే టైంలో ఆయన నేను ఇద్దరం కింద పడ్డాం. కింద పడ్డందుకు ఇంకొక ఆయన కిషోర్ అనేట ఆయన నువ్వు
మా దోస్తాన్ని వాడేస్తావా అని నన్ను కొట్టడానికి వచ్చిండు. ఆ రోజు కొట్టలేడు, నిన్న కొట్టారు. నిన్న కొట్టిండా? చెప్తే సార్ వాళ్ళకి చెప్తే మీరు నైట్ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా అన్నాడు. 9 మంది కలిసి కొట్టారు. హాకీ స్టిక్స్లతోటి, క్రికెట్ బ్యాట్లతోటి అన్నీరు మస్తు కొట్టారు. ఇంకా దాడికి దిగిన వారికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాం అని ప్రిన్సిపాల్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. కానీ అందుకు అంగీకరించని విద్యార్థుల తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపం వలన ఇలా జరుగుతుందని అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని గొడవకు దిగారు. ఫస్ట్ ఏమైందంటే ఇట్లా నేను రుబాబ్ చేస్తున్నా అది చేస్తున్నా అనుకుంటున్నారన్న తింటాను కిషోర్ అని అంటున్నాడు. ఆయన అన్నాడు అయితే ఏం చేస్తున్నాను అది అంటే నేను నైట్ అయితే అజయాన్ని ఉంటాడు సార్, అజయాన్ని పిలిపిస్తా నైట్ అయితే నీ పని అది అనుకుంటున్నారు. అంటే ముందు అన్నారు. అయితే నేను అన్న నాది ఏం తప్పలేదు, ఒకరోజు పోయి అన్న నాది ఏం తప్పలేదు నాకు ఏమన్నారు అన్న అని చెప్పిన. మళ్ళీ నైట్ తోలిపోయారు అన్న, నైట్ 10 గంటలకు అట్లా తోలిపోతే అన్న నాది ఏం తప్పలేదు అన్న, నేను ఏం అనలేను కానీ ఆయననే కొడుతుండు. అన్న కొట్టకూర అన్న నాది ఏం తప్పలేదు కాలు ముక్తన్నా అని మస్తు కొట్టిరు. తింతన్నా సార్, అజయ్ అన్న కిషోర్ అన్న. ఎంతమంది కలిసి కొట్టారు? 10 మంది 9 మంది. దేని విషయంలో వచ్చింది గొడవ? ఇట్లా సార్ మేము ఇట్లా జరుగుతున్నాం అని రుబాబ్ చేస్తున్నాడు సార్. సార్ వాళ్ళు ఉండే సార్ గొడవ జరిగేటప్పుడు ఇలా నెక్స్ట్ డే ఉంటారు సార్ ఒక సార్, సురేష్ సార్ మ్యాథ్స్ చెప్తారు సార్. నెక్స్ట్ వాళ్ళైనా మరి గొడవ జరుగుతుంటే సార్ ఆయన ఉడితే నోట్లో బట్ట తీసుకున్నారు అది అనుకుంటా అన్నారు సార్. ఏ సార్లో చెప్తారా అది చెప్తారా, సార్లో చెప్తే చంపేస్తాం అనుకుంటాను. పొద్దున మా పేరెంట్స్ రాలేదు, పేరెంట్స్ వచ్చిరా? ఏం చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫార్మర్ సార్, చేనుల పని ఇన్ఫార్మ్ చేయలేదా మరి? చేసినా సార్ ఇన్ఫార్మ్. ఇట్లా అయినా అంటే సరే బెటర్ రేపు వస్తా అని చెప్పింది సార్.